వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దెల అమృత్ తేజ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమృత్ తేజ మాట్లాడుతూ దేశంలో రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యూసఫ్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు సాయి సంపత్, నాయకులు వినోద్, ఇమ్రాన్, లోకేష్, శివ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సీనియర్ దళిత నాయకులు గుమ్మడి బాలకృష్ణ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జై భీమ్ ఆర్మీ వ్యవస్థాపకులు పులి శ్రీకాంత్ మాట్లాడుతూ రాజ్యాంగం మనువాదుల చేతిలో కీలుబొమ్మగా మారుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్వి యూనివర్సిటీలో ప్రొఫెసర్ చెంగయ్యపై చేసిన దాడి ఇందుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో ఏర్పేడు మాజీ శాసనసభ్యులు తనేడు పట్రం జయచంద్ర, మోదుగులపాలెం సర్పంచ్ జయరామయ్య, సిపిఐ ఏరియా కార్యదర్శి జనవాల గురవయ్య, అడ్వకేట్ దేవి, విశ్రాంతి ఉద్యోగులు అల్లం మణి, నాగరాజు, భాస్కర్, రామకృష్ణ, సిద్దయ్య, గోవిందయ్య, మైనార్టీ నాయకులు లాలూ బాషా, మౌలానా మాబాషా, దళిత నాయకులు బావులూరి అంకయ్య, పులి ధనంజయులు, మస్తాన్, రాష్ట్ర యానాది సంఘ నాయకులు చందమామల కోటయ్య తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న బావర్చి రెస్టారెంట్లో ఓ కస్టమర్కు సప్లై చేసిన బిర్యానీలో టాబ్లెట్ దర్శనమివ్వడంతో కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే యాజమాన్యం దాన్ని సున్నితంగా తీసుకోవడంపై వీడియోను సోషల్ మీడియాలో ఉంచి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, టాబ్లెట్ కనిపించడంపై లోతుగా విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు బిర్యానీ ప్రియులు. Nothing. I want to understand which medicine I am eating. What is this medicine? Yeah, you can tell. Why? I have to make sure my health, right? What else? Don't take video. I have to make sure my health. No. You check what medicine it is. Check. You check. So this is what happening in Bawarchi. Yeah. తిరుమలలో అన్యమత ప్రచారంపై పాలక మండలి అధికార యంత్రాంగం డేగ కళ్లతో అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన హైదరాబాద్కు చెందిన శ్రీధర్ కుటుంబం తమ కుమారుడి కోసం స్టీల్ కడియం కొనుగోలు చేసింది. గదికి వెళ్లిన తర్వాత కడియాన్ని చూడగా దానిపై అన్యమతం పేరు, గుర్తు కనిపించడంతో షాక్కు గురైన శ్రీధర్ టీటీడీ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన అధికారులు కడియం విక్రయించిన షాప్ను సీజ్ చేశారు. తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా 8వ తేదీన మధ్యాహ్నం 3 నుండి 5 గంటల మధ్య హైదరాబాద్ హుస్సేన్ సాగర్పై అద్భుత వైమానిక విన్యాసాలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. డిసెంబర్ 9వ తారీఖు ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి విగ్రహ మహోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాల్లో పాల్గొనేందుకు మాజీ సీఎం కేసీఆర్, బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులను ఆహ్వానించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ.